దివ్యవాణి టీవీ ద్వారా ప్రతి వారం మన తెలుగు ప్రాంతంలో ఉన్న పురాతన ఆలయాల చరిత్రతో పాటు ఆ ప్రాంత చరిత్రను ఆలయం కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ మమ్మ ఆదరిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. మన తెలుగు ప్రాంతంలో క్రైస్తవం అంకురించి 324 సంవత్సరాలు మాత్రమే అయినా మన క్రైస్తవ చరిత్ర ఎంతో మరుగున పడిపోయింది. మన క్రైస్తవ చరిత్రను మనము మర్చిపోతున్నాం. ఆర్థిక అవసరతలు పెరిగే కొద్దీ సమాజంలో వ్యక్తుల మధ్య ఆంతర్యం పెరిగిపోతూనే ఉన్నది. ప్రతి కుటుంబానికి ఆర్థిక భారం అధికం కావటంతో జీవనోపాధి నిమిత్తం నిరంతరం శ్రమిస్తున్నారు. అందుచే క్రైస్తవ చరిత్ర పరిశోధనకు ఎవరు ముందుకు రాలేకపోతున్నారు. ఈ విషయాన్ని గమనించి నా వంతు కర్తవ్యంగా దివ్యవాణి సహాయ సహకారాలతో మన క్రైస్తవ చరిత్రను పరిశోధించటానికి గ్రామాన పర్యటించి గ్రామ పెద్దల నుంచి సమాచారం సేకరించి పురాతన గ్రంథాలు పరిశీలించి దివ్యవాణి టీవీ ద్వారా ఆయా క్రైస్తవ పురాతన గ్రామ లేదా పట్టణ చరిత్రలను ఆలయం కార్యక్రమం ద్వారా మీ ముందు ఉంచుతున్నాం. మన క్రైస్తవ చరిత్రను పునాదులతో సహా తెలుసుకుంటారనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ మన ఆలయం కార్యక్రమానికి అనుకున్న దానికన్నా ఎక్కువగా క్రైస్తవేతరుల నుంచి విశేష స్పందన లభిస్తున్నందుకు చాలా సంతోషంగానూ ఉన్నది. అందుకు మరొక్క మారు ఆలయం కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారాన్ని తెలియచేస్తూ ఈనాటి ఆలయం కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాశస్త్యం ఉన్న పురాతన కథోలిక దేవాలయాల చరిత్రలో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయం విజయవాడ మేత్రాసన పరిధిలో అత్యంత పురాతన క్రైస్తవ కేంద్రమైన జగన్నాథపురం గురుమండలంలో నిర్మించిన నిత్య సహాయమాత దేవాలయం. జగన్నాథపురం గురుమండలం పీమే మిషనరీల త్యాగ ఫలితంగా క్రైస్తవ గ్రామంగా అభివృద్ధి చెందింది. క్రైస్తవ చరిత్రను గురించి ఉభయ తెలుగు రాష్ట్రాల క్రైస్తవ చరిత్రను పరిశీలిస్తే క్రైస్తవం ముందుగా గ్రామాల్లో అంకురించి అనంతరం పట్టణాలకు విస్తరించింది. అదేవిధంగా విజయవాడ మేత్రాసన పరిధిలోనూ ముందుగా గ్రామాల్లోనే విస్తరించింది. అలా విస్తరించిన గ్రామాల్లో జగన్నాథపురం గ్రామాన్ని ఒకటిగా చెప్పవచ్చు. నా వంతు కర్తవ్యంగా పరిశోధించి నాకు తెలిసిన విషయాల ద్వారా జగన్నాథపురం గురుమండల చరిత్రలో క్రైస్తవం ఎప్పుడు ఎలా ప్రారంభమైంది, ప్రస్తుత పరిస్థితులు ఏమిటి, ఈ గ్రామాభివృద్ధికి ఎవరు బాగా కృషి చేశారు ఇత్యాది ఆసక్తికర చారిత్రక విషయాలను గురించి ఈనాటి ఆలయం కార్యక్రమం ద్వారా తెలియచేస్తున్నాం. జుజ్జకపోవటంతో నూతనంగా ఎవరికైనా జ్ఞానస్నానం ఇచ్చే సమయంలో గ్రామీణుల్లో ఒకరు జపాలన్నీ నేర్పిస్తారు. దివ్య సత్ప్రసాద సమయంలో పాటించే విధానాలు మిగిలినవన్నీ కూడా గ్రామీణులే తెలియచేస్తారు. జగన్నాథపురం గురుమండల పరిధిలో ఏ గ్రామాల అనుబంధ క్రైస్తవ గ్రామాలున్నవి? జగన్నాథపురం గ్రామంలో ప్రస్తుతమున్న నిత్య సహాయమాత దేవాలయాన్ని ఎవరు ఎప్పుడు పునర్నిర్మాణం గావించారు? దేవాలయ ప్రాంగణములో ఇతర కట్టడాలు ఏమైనా ఉన్నవా? జగన్నాథపురం గురుమండల దేవాలయ మహోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? పండుగల సమయాల్లో వీరి ఆచార వ్యవహారాలు ఏమిటి ఇత్యాది ఆసక్తికర విషయాలను గురించి కొద్దిగా విరామం తరువాత తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆలయం కార్యక్రమం మీ దివ్యవాణి టీవీలో. ఆలయం కార్యక్రమానికి మరలా స్వాగతం.
2020లో సహాయమాత పుణ్యక్షేత్రం పేరున నూతన దేవాలయాన్ని నిర్మించారు. దేవాలయం వెలుపల విశాలమైన స్థలం ఉండటం వల్ల ఆ మైదానంలో దేవాలయానికి కుడివైపున 14 స్థలాలను చిన్న చిన్న మందిరాకృతుల్లో నిర్మించారు. తపస్కాల సమయంలో జగన్నాథపురం గ్రామీణులు ప్రతి బుధ శుక్రవారాల్లో ఈ 14 స్థలాల మందిరాల చెంత పరిశుద్ధ శిలువ మార్గాన్ని జపిస్తారు. సహాయమాత పుణ్యక్షేత్ర దేవాలయానికి కుడివైపున వెనుక భాగంలో రంగస్థల మంటపాన్ని నిర్మించారు. దేవాలయానికి సంబంధించిన విశేష సందర్భాల్లో అనగా గ్రామోత్సవ సందర్భంలో కానీ, క్రీస్తు జయంతి, క్రీస్తు పునరుత్థాన మహోత్సవం మున్నగు సందర్భాల్లో ఏమైనా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగితే ఈ రంగస్థల మండపంపైనే నిర్వహిస్తారు. ఈ మంటపం పైభాగంలో క్రీస్తునాథుడు భక్తజనులను ఆశీర్వదిస్తున్న విధంగా దాదాపు 5 అడుగుల ఎత్తైన స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం మీద సహాయమాత స్వరూపం కాకుండా మరో 10 స్వరూపాలు దేవాలయ పైభాగంలో మనకు దర్శనమిస్తాయి. ఈ స్వరూపాలకు పైభాగంలో మరల ప్రధాన గోపురాకృతికి ఇరువైపులా దేవదూతల స్వరూపాలను చేస్తారు. ఈ దేవాలయం నిత్య సహాయమాత దేవాలయం కనుక నిత్య సహాయమాత చిత్రాన్ని స్టేజీ మధ్య భాగంలో ఏర్పాటు చేస్తారు. మేము ఈ గ్రామాన్ని సందర్శించిన సమయంలో ఈ స్టేజీకి వెనుక వైపున నిత్య సహాయమాత చిత్రానికి ఒకవైపున క్రీస్తునాథుని చిత్రంతో కూడిన కటౌటును, మరోవైపున వ్యాకులమాత కటౌటును ఏర్పాటు చేశారు. మధ్య భాగంలో పీఠానికి సమాంతరంగా వెనుక పైభాగంలో శిలువపై వ్రేలాడు క్రీస్తునాథుని కటౌటును కూడా ఏర్పాటు చేశారు. ఉత్సవానికి 3 రోజుల ముందే దాదాపు గ్రామమంతా అందమైన రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. దేవాలయానికి ముందు భాగంలో దేవాలయ నిర్మాణం పూర్తయి 25 సంవత్సరాల జ్ఞాపికగా రక్షణగిరి పేరున 5 అంతస్తులతో ఒక గోపురాకృతిని నిర్మించారు. ఆనాటి ప్రారంభోత్సవానికి ఆనాటి విజయవాడ పీఠాధిపతులైన మల్లవరపు ప్రకాష్ గారితో పాటు ఆనాటి గుంటూరు పీఠాధిపతులైనటువంటి గాలిబాలి గారు, ఖమ్మం పీఠాధిపతులైన మైపెన్పాల్ గారు, ఆనాటి ఏలూరు పీఠాధిపతులైన ములగాడ జాన్ గారు, ఆనాటి వరంగల్ పీఠాధిపతులైన తుమ్మా బాలగారు, ఆనాటి కర్నూలు పీఠాధిపతులైన మాథ్యూ చెరియన్ కున్నెల్ గారు ఇక్కడకు వచ్చి ఈ రక్షణ మందిరాన్ని ఆశీర్వదించి దివ్య బలి పూజ సమర్పించారు. నా పేరు రెవరెండ్ ఫాదర్ సుగుణరావు మొలుగం. పీఠానికి మరోవైపున బాలయేసుతో ఉన్న పునీత అంతోనివారి స్వరూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే పీఠానికి కొద్దిగా ముందు భాగంలో బాలయేసుతోనే ఉన్న మరియమాత తన తనయుడైన బాలయేసును తన 2 చేతుల్లో ఉంచుకొని చిరు దరహాస వదనముతో ఉన్న మరియమాత స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. 1984లో బిషప్ జోసెఫ్ తుమ్మా చేతుల మీదుగా జగన్నాథపురం నుంచి కంచికచెర్ల వేరుపడి ప్రత్యేక గురుమండల కేంద్రంగా ఆవిర్భవించింది. 1991లో ఫాదర్ జోసెఫ్ పటారం ఆనాడున్న గుడిని మళ్లీ మార్పులు చేర్పులతో అందంగా నిర్మించారు. అల్లూరు, అన్నవరం, చౌటపల్లి, చట్టసవరం, జయంతి, పెద్దాపురం, వీరుపాడు, నరసింహారావుపాలెం, చెన్నారావుపాలెం, జుజ్జూరు గ్రామాలు జగన్నాథపురం గురుమండలంలో ఉన్నవి. దేవాలయ ముందు భాగం ఎంత అద్భుతంగా కనిపిస్తుందో దేవాలయ అంతర్భాగం కూడా అంతే అద్భుతంగా భక్తులకు కనువిందు చేస్తుంది. పీఠానికి వెనుక వైపున పవిత్ర శిలువపై వ్రేలాడు క్రీస్తునాథుని స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్వరూపానికి ఇరువైపులా వేదనతో నిండిన మరియమాత స్వరూపాన్ని, మరోవైపున దీన వదనంతో నిండిన మగ్ధలేని మరియ స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. తెలుసుకున్నారుగా, విజయవాడ మేత్రాసన పరిధిలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన